నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెల్ టవర్ అడ్డుకున్న కాలనీ వాసులు, మహిళలు. నగరంలోని శివనగర్లో సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాలనీ వాసులు ఆందోళన. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఆదివారం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహణ. రాణించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. తెలంగాణలో తమ 5వ ప్రత్యేక షోరూంను కరీంనగర్లో ప్రారంభించినట్లు కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు ఎండి ఘనశ్యామ్ దోలాకియా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి వజ్రాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 75% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కృష్ణ అందిస్తోంది. అలాగే ఐసిఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును అందిస్తుంది. కృష్ణ ప్రత్యేక షాప్ అండ్ బిన్ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తుంది. बहुत बड़ी बात है, आनंद की बात है। बड़ा फेस्टिवल जो हमारे भारत में दिवाली का महापर्व के बाद आज उसके बाद का फर्स्ट शोरूम है और तेलंगाना में हमारा 5वां शोरूम का इनॉग्रेशन है और पूरे इंडिया में कृष्णा ब्रांड का आज 121वां है और वो भी करीमनगर में। मैं बधाई देता हूँ हमारे पार्टनर वरुण भाई और साई कृष्णा भाई को जो हमारे साथ कृष्णा का फ्रेंचाइज लेके तेलंगाना में ये हमारा 5वां शोरूम का इनॉग्रेशन किया। आप सभी को पता होगा कृष्णा डायमंड एंड गोल्ड ज्वेलरी फास्टेड ब्रांड आज इंडिया की बन चुकी है। कृष्णा ब्रांड हमने 2005 में लॉन्च किया था। शॉप एंड शॉप जो ट्रेडिशनल शोरूम है वहाँ पे आज 1500 से ज़्यादा शोरूम में कृष्णा ब्रांड अवेलेबल है और एक्सक्लूसिव शोरूम ईबीओ जो हम बोलते हैं वो आज हमारा 121वां है। ये स्टोर हमने स्टार्ट किया 3 साल हुआ, 3 साल में 121 तो फास्टेड ब्रांडेड ज्वेलरी ब्रांड है। कृष्णा ब्रांड और हरिकृष्णा ग्रुप में बहुत सारा अलग है। ये ब्रांड माइंस टू मार्केट है, माइनिंग में से डायरेक्टली रॉ मटेरियल खरीद के आते हैं। डायमंड का भी मैन्युफैक्चरिंग कृष्णा ब्रांड कर रही है और ज्वेलरी का भी कृष्णा ब्रांड कर रही है और सीधा करीमनगर में कंज्यूमर को आज घनश्याम काका వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కరీంనగర్. కమింగ్ టు ద ఏంటంటే ఇప్పుడు కృష్ణ ఎందుకు అని మేము ఫస్ట్ అనుకున్నప్పుడు వీళ్ళు మైన్స్ టు మార్కెట్, వీళ్ళకు ఎవరు లేనిది ఏంటంటే వీళ్ళకు 4 మైన్స్ ఉన్నాయి. ఇండియాలో ఎవరికి లేనిది వీళ్ళకి 4 మైన్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా మరియు బొత్సవాలా. సో మైన్స్ వీళ్ళు ఉన్న వరకు మనకు క్వాలిటీ అనేది వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి క్వాలిటీ విషయంలో మనకు డోకా ఉండదు. 100% నేషనల్ డైమండ్స్ వస్తాయి. సో అట్లానే మైన్స్ నుంచి మార్కెట్ వస్తున్నాం కాబట్టి ఏ మిడిల్ మ్యాన్ లేకుండా కూడా ప్రైస్ అనేది మనకు అతి తక్కువ ధరల లగ్జరీస్ డైమండ్స్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే సర్వీస్, వీళ్ళు ఇచ్చే సర్వీస్ ఏ స్టోర్స్ ఏంది సర్వీస్ వీళ్ళు ఇచ్చేస్తుంది. కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ చూస్తే కృష్ణ వీళ్ళు 2000 కరోనా టైంలో 1500 కార్స్ మరి 100 అపార్ట్మెంట్స్ వల్ల కరీంనగర్లోని శివనగర్లో నివాసాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయడం నిరసిస్తూ కాలనీవాసులు అడ్డుకుంటున్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేస్తుండగా కాలనీవాసులు అడ్డుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెల్ టవర్ రేడియేషన్ వల్ల చిన్నారులు, వృద్ధులకు, ప్రజలకు చాలా ప్రమాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు. టవర్ ఏర్పాటు చేసే వ్యక్తి ఇంటి ఓనర్ మాట్లాడుతూ నా పర్మిషన్ లేకుండా నా ఇంటిపై టవర్ ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. కాలనీ ప్రజలకు రేడియేషన్ ప్రమాదం నుండి కాపాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక నిజాయితీగా ఓటు వేసినటువంటి అభ్యర్థిగా మాట్లాడుతున్నా. నా గల్లీకి ఓటు వేయమని ఏ ఒక్కరు వచ్చినా కానీ నేను నచ్చిన వ్యక్తికి నిజాయితీగా ఓటేస్తా, మా కోసం పాటుపడే వ్యక్తికి నేను ఓటేస్తా అని చెప్పిన. నా దగ్గరికి ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చినా నేను ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క 10 పైసలు కూడా తీసుకోలేదు. ఇక్కడ ఇది మా శివనగర్లో ఈ మధ్యన అంటే ఒక 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. 6 నెలల నుంచి టవర్ వేస్తామని చెప్పేసి జితేందర్ అని తన యొక్క ఓపెన్ ప్లాట్లో తన సొంత ల్యాండ్లో టవర్ వేస్తా అని చెప్పేసి అన్నాడు. ఎయిర్టెల్ సెల్ టవర్ వేస్తామని అన్నారు సార్. ఎయిర్టెల్ సెల్ టవర్ వేస్తే ఆయన వేస్తా అన్నప్పుడు కనీసం ఇటు పక్క ఇంటి వాళ్ళకి, ఇటు ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళకి మరి ఇక్కడ నేను ఎయిర్టెల్ టవర్ వేస్తా అని అనుకుంటున్నానని కనీస ఇంటిమేషన్ ఇవ్వాలి.
మెయిన్గా ఆయన ధర్మం ఇంటిమేషన్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సరే ఇవ్వకపోయినా కానీ ఇక్కడ వేయడము, ఈ ఇండ్ల మధ్యన ఇంత పెద్ద టవర్ వేసి ఇంతమందికి రేడియేషన్ వచ్చేటటువంటి పనులు ఇక్కడ చేయడం అవసరం లేదు. ఒకప్పుడు ఆయన మాజీ కార్పొరేటర్, మామూలు వ్యక్తి కాదు, ఆయనకు తెలియనటువంటి పని కాదు. ఒకప్పుడు మేము ల్యాండ్ కొనిస్తే కొన్నటువంటి బాబతి ఆయన. ఆ ఎయిర్టెల్ టవర్ వేస్తే చిన్నపిల్లలు ఉన్నారు, ఇంటికి ఒక పెద్ద మనిషి ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. దాని రేడియేషన్ వలన మాకు ఏమన్నా అయితే ఆయన బాధ్యుడా చెప్పు, ఆయన ఏమన్నా మాకేమన్నా బాధ్యుడు అని రాస్తే మేము వేయిస్తాం, లేదంటే మా అందరిని చంపైనా ఆయన వేయించుకోనియండి. మాకు సెల్ టవర్ మా ఏరియాలో వద్దు సార్, ఏమన్నంటే కేసు పెడతామని మమ్మల్ని బెదిరిస్తుండు. లేడీస్ అని కూడా మాకు రెస్పెక్ట్ అనేదే ఇస్తలేడు ఆయన. ఇది న్యాయం కాదు, అట్టి అన్యాయంగా ఆడోళ్ళని అజ్జేసి ఆయన చేసేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ బిలో టు పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఇక్కడ ఎవ్వరికి ఈ రేడియేషన్ వల్ల ఏ హెల్త్ ఎఫెక్ట్ అయినా కూడా ఎవ్వరు భరించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళే. కాబట్టి ఇట్లాంటి మా ఇంటి మధ్యలో వచ్చి ఇట్లాంటి టవర్ వేయడం అనేది ఫస్ట్ నిషేధించాలి. ఎందుకంటే రేడియేషన్ వల్ల, నేను ఒక హెల్త్ కేర్లో వర్క్ చేసిన, నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని. రేడియేషన్ వల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ నాకు బాగా తెలుసండి. ఆ రేడియేషన్ అనేది ఈక్వల్ టు మన కీమోస్ తీసుకునే అంత ఈక్వల్ రేడియేషన్ ఉంటుంది. మన ఆర్గాన్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి, లిటరలీ లోపల బాడీస్ అన్నీ ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే దాని నుంచి వచ్చేది ఫ్రీక్వెన్సీస్, ఆ రేడియేషన్స్ అస్సలు మన మనుగడకి కరెక్ట్ కానే కాదు. అట్లాంటిది ఇప్పుడు మన ఇంటి మధ్యలోనే వేసుకుంటే మన ప్రాణాలు ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు ఆయన వేసుకొని వెళ్ళిపోతాడు, ఆయన ఇక్కడ ఉండడు, ఇక్కడ ఎవరు ఉండరు. ఉండే వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఇది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ట్యూషన్ ఫీజు నందు 100% వరకు ఫీజు రాయితీతో కూడిన విద్యను, బహుమతులను అందించడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఆదివారం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించింది. స్కాలర్షిప్ టెస్ట్ విజయవంతంగా ముగిసిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ఎం రమేష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ టెస్టుకు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. మొదటి బహుమతి టీవీ, రెండవ బహుమతి సైకిల్, మూడవ బహుమతి సెల్ ఫోన్లను అందజేశారు. మొదటి బహుమతి జి వర్షిణి, జిల్లా పరిషత్ హై స్కూల్ ధర్మారం. రెండవ బహుమతి పి శ్రీనిధి, టిఎస్ మోడల్ స్కూల్ హుస్నాబాద్. మూడవ బహుమతి మాఫియా మహమ్మద్, కాకతీయ హై స్కూల్ కరీంనగర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్యల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపల్స్, ఏజీఎంస్, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. అదే రకంగా ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. దాదాపు 12,800 మంది పిల్లలు ఈరోజు ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. మరి ఈ టెస్ట్కి దాదాపు నార్థన్ తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలకు వెళ్ళి పిల్లలు వచ్చి ఈరోజు ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో వచ్చిన పిల్లలందరికీ నా యొక్క బెస్ట్ విషెస్. అదే రకంగా దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి, మరి మా సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక ట్రస్ట్, శ్రీ చైతన్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దగ్గర ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ గారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పేరెంట్స్లో ఉన్నది. మరి ఆ నమ్మకంతో ఇన్ని వేల మంది రావడం అనేది ఇది చాలా అద్భుతం. మరి మేము కూడా ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి తప్పకుండా మా యొక్క బాధ్యత ఇంకా పెంచినట్టు జరిగింది. మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. మరి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు మరి రాష్ట్రంలోనే మనం అద్భుతంగా రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతున్నది. మరి ఐఐటీలో కానీ, జేఈఈ మెయిన్స్లో కానీ, నీట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతున్నది. కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచెల తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక లోక్ అదాలత్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడ్డం ద్వారా పరిష్కారమయ్యే కేసులు బాధితులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడ్డం వలన సమయము, డబ్బులు ఆదా చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి తదితరులు పాల్గొన్నారు. మ్యాట్రిమోనీకి సంబంధించిన కేసులు కానివ్వండి, ఏవైనా సరే మనం చెక్ బౌన్స్ కేసులు అయితే చాలామంది వారెంట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు చెక్ తీసుకున్న అమౌంట్ కట్టే అవకాశం ఉండి కూడా ఒక్కొక్కసారి వారెంట్స్ ఉన్నాయని భయపడి కోర్టుకు రారు. సో అట్లాంటి వాళ్ళు కూడా లీగల్ సర్వీసెస్ని సంప్రదిస్తే
రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి ఎక్కడో దగ్గర రాజీ చేసి ఇప్పుడు ₹1,00,000 కట్టాలనుకోండి, ఆయన 70 నెలలే కట్టగలిగే పరిస్థితిలో ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత 70,000 కట్టించి ఆ వారంటీ కూడా రీకాల్ చేసి కేసు మొత్తం ఒక్కసారిగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్ మనం కోర్టు నుంచి కాంపెన్సేషన్ ఇచ్చామనుకోండి, యాక్సిడెంట్ కేసులో బాధితులకు ఒక 50% ఫస్ట్ రిలీజ్ చేస్తారు, మిగతా 50% ఒక 2 ఏళ్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మొత్తం 100% అమౌంట్ ఇన్స్టెంట్గా, అంటే రెస్పాండెంట్ కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఓనర్ కానీ ఎవరైతే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేస్తారో డిపాజిట్ చేసిన వెంటనే మొత్తం 100% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కూడా డబ్బులన్నీ ఒకేసారి వస్తాయి, వాళ్ళకి ఉపయోగంలో వస్తాయి. అందుకని యాక్సిడెంట్ కేసులో కూడా రాజీ చేసుకోవడానికి ముందుకు వస్తే ఇదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలోని తంగళ్లపల్లి శనిగరం రహదారిపై గత కొంతకాలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి కింద ఉన్న మోరేల్లో చెత్తా చెదరం ఇరుక్కుపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి రహదారిపై మట్టి బురద పేరుకుపోయింది. దీంతో రహదారి ప్రారంభ దశలోనే గుంత ఏర్పడి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులు స్వయంగా ముందుకొచ్చి శనివారం శుభ్రత పనులు చేపట్టారు. ప్రజల సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కరించవచ్చని నాయకులు పేర్కొన్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి మా తంగలపల్లి పిల్లివాగు నుంచి ఉధృతంగా పయనిస్తున్న ప్రవాహానికి కట్ట కొట్టుకుపోవడం జరిగింది. ఈరోజు జేసీబీ సహాయంతో అట్టి మోరీలను చెత్త తొలగించి ఇక్కడ పడ్డ కందకంకు మట్టి గుండ్లు మరియు రాళ్లు పోసి రాకపోకలకు పునరుద్ధరించడం జరిగింది. కావున ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్ళగలరు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ ఈశ్వరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 200 మందికి పైగా ఉచిత శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేసుకున్నారు. అనంతరం అవసరమైన వారికి రక్త, మూత్ర, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ గ్రామస్తులకు ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు అందించారు. మారుమూల గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్యాంపు నిర్వహించామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామంలో క్యాంపు నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు డాక్టర్ ఈశ్వర్ను సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ, బిజిగిరి శ్రీనివాస్, అల్లాడి కార్తిక్, దుబ్బల రమేష్, సాయి ప్రియ, పవన్, జింక శివ, రాజేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పేషెంట్లు పాల్గొనడం జరిగింది. వారికి తగు పరీక్షలు చేసి ఉచితంగా అవసరమున్న వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు డాక్టర్ శివ, అలాగే రాజేష్, సాయి ప్రియ, తర్వాత మిగిలిన మార్కెటింగ్ బృందం అందరూ పాల్గొనడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి పెద్ద మొత్తంలో పేషెంట్లు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు అయితే వైద్య శిబిరానికి వచ్చారో వాళ్ళకి ఉచితంగా షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, అవసరం ఉన్న వారికి గుండె పరీక్ష కూడా ఉచితంగా చేయడం జరిగింది. దాని తదనుగుణంగా ఒకవేళ లక్షణాలు బయట ఉన్న వాళ్ళకి, రిపోర్ట్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈసారి విపరీతమైన వర్షాల కారణంగా మళ్ళీ వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. వైరల్ జ్వరాలు అనగా డెంగ్యూ జ్వరం ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా విపరీతంగా ప్రబలి మనిషి ప్రాణాన్ని కూడా చనిపోయే పరిస్థితిని కలుగజేస్తుంది ఆ వైరల్ జ్వరం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పాండవులగుట్టపై నిర్మించిన అయ్యప్ప దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు 3వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉదయం నుంచే శ్రీచక్రార్చన, సహస్రలింగార్చన, సహస్ర కలశ ఆవాహన, పూజ, అర్చనలు, చండీ హోమం, స్వరవదేవత అర్చనలు, హావనములు, సూక్త హావనములు, మూర్తి హోమములు, అష్టోత్తర శతకలశ ఓషాది మహాస్నపనం, ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రేపు జరగబోయే ప్రతిష్టాపన మహోత్సవానికి ఎస్ చంద్రమౌళి గురుస్వామి, చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పూజా వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సథయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రేపు జరగబోయే ప్రతిష్టాపన కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు, ప్రజలు, గ్రామస్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చి విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సంఘం సమితి సభ్యులు కోరారు. ప్రదేశం కాదు, అలాంటి ఇలాంటి చిన్న స్థలంలో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం, ప్రతిష్టా కుంభాభిషేకానికి ముస్తాబడడం అంటే ఏదో మేము వచ్చాం, బ్రహ్మగారులు వచ్చారు, వాళ్ళు వచ్చారు అనడం కంటే కూడా నీలో ఉన్నటువంటి ఒక మైత్రీయ భావం, నీలో ఉన్నటువంటి ఒక దాతృత్వం, ఒక సేవాతృత్వంగా ఈ దేవాలయం అతి త్వరలో అయ్యి భక్తులందరి యొక్క కోరికలు తీర్చే కుంభ బంగారంగా ఈ యొక్క దేవాలయం నిలబడాలని మీ యొక్క సంకల్పమే, దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు ఇంత అందమైనటువంటి దేవాలయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆదరణీయులే, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. దీంట్లో ఒక సిమెంట్ బ్యాగ్ నుంచి మొదలు పెడితే లక్షల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా వారి యొక్క శారీరకమైనటువంటి శ్రమను, వారి యొక్క సమయాన్ని కూడా, ప్రతి భక్తుల యొక్క సమయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చాలా విశేషం. రేపటి రోజు శబరిమల ఎలా కొండ మీద ఉందో ఇది కూడా చిన్నపాటి కొండ అనుకోవచ్చు. ఈశాన్య భాగంలో పెద్ద జలాశయం, మంచిగా అద్భుతంగా చెరువు ఉంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి ముస్లింల ఓట్ల కోసం పరాయి దేశం ముందు మన దేశాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడడం సబబు కాదని, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కంటే మాకు దేశమే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఇలా రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయాలి, ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఇలా పాకిస్తాన్ వచ్చి ముడ్డు మీద అనిపోతాను మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ముడ్డు మీద ఎవరిదాన్ని అని మాట్లాడుతుండే ఈ మాటలు. ఈరోజు ఖబర్దార్ బిడ్డ, ఈ దేశంలో పుట్టి ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఈరోజు భారత రాజ్యాంగం పట్ల నువ్వు గౌరవించబడుతున్న ఈ రాజ్యాంగం మీదనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు మరి గల్లీలలో చిల్లరగాలు కూడా మాట్లాడరు, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, ఎందుకు గెలిపించినాం రా ఈ దుర్మార్గుండని. అప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో గెలిపించారు, కానీ ఈ రెండు పార్టీలకు కూడా నియత లేదు, బరకత్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక్కడు చూసుకొని మీరు ఏ మతానికి మొగ్గు చూపుతా ఉన్నారు, ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భారతదేశం మీద దుమ్మెత్తిపోతే మేము పార్టీ కొరకు నాయకుల కోసం పనిచేసేవాళ్ళం కాదు. మేము పార్టీ తర్వాత, నాయకుల తర్వాత మాకు దేశమే ముందు. మరి ఈరోజు దేశం పట్ల మీరు నిన్న పాకిస్తాన్ యొక్క ఆర్మీ, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరిని దాన్ని ఆ మాటలు అనడానికి అసలు మాకు నోరు రావట్లేదు. ఇటువంటి జాతీయ భావత ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక వైపు భారతదేశాన్ని కంచుకోవడాలు కాపాడుకుంటూ ముందుకు పోతా ఉంటే నువ్వు ఈడ హైదరాబాద్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నావా? విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రామ్సాగర్ గ్రామంలో విలేజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పూలికృష్ణ మరియు టిఎస్ ట్రాన్స్కో, టీజీ సిపిడిసిఎల్ సిద్దిపేట విభాగ విజిలెన్స్ ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అవినీతి వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అంటే మా దాంట్లోనే పెట్టాలన్నాక మా స్టాఫ్ అందరూ కూడా వినయ్ చెప్పినామంటే ఆడికెళ్ళి సరే రామ్సాగర్ ఊర్లో పెడదాము, లేకుంటే ఇప్పుడు మేము సిద్దిపేట ఊర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంతమంది ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అయినా సరే వినయ్ అంటే ఏ అంశంలో ఆయన అయితే కాదు, నేను మా ఊర్లో అంటే నా సొంత పుట్టిన ఊర్లో ఒక 150 మంది రైతులతోని అంకాపూర్ రైతు యాత్ర పెట్టిన విషయం వినయ్కి తెలిసిన తర్వాత కూడా సార్ ఏమన్నా జొయ్యొచ్చా మా ఊరికి అంటే ప్రతి నిమిషం ఆయన నా దగ్గర నుంచి ఏదున్నా సరే ఏదో ఒకటి చేద్దామన్న కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి
వినయ్ అంటే ఆయన నా దగ్గర గత ఒక సంవత్సరం కాలంగా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి. సో ఎప్పుడు కూడా అదే డెవలప్మెంట్ ఆలోచిస్తాడు. గతంలో కూడా అంటే కృష్ణ సహాయంతో అండ్ ఇక్కడ ఎమ్మెల్యే గారి సహాయంతో ఏదో మాకు కొత్త గ్రామ పంచాయతీ కావాలని చెప్పి ఊరందరిని తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనుకుంటున్నాను నేను. గతంలో కూడా అంటే ఏదైనా సరే సార్ మా ఊరు నుంచి చేయాలి, కొత్త గ్రామ పంచాయతీ అయింది మాకు ఎక్కువగా అంటే గతంలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ లోకల్ బాడీ పరిపాలన ఉండుంటే, ఆ ఊరికి ఒక సర్పంచ్ ఎంపీటీసో ఉండుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంతమంది కొత్తగా సార్ ఏదున్నా మా ఊరు నుంచే మొదలు కావాలన్న ఉద్దేశంతో ఉండే వ్యక్తి వినయ్. ఇక్కడ స్లాట్ విధానంలోనే పత్తి కొనుగోలు జరుగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో 2 చోట్ల CCI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే పత్తి కొనుగోలు చేపడుతున్నదని చెప్పారు. పత్తి కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు CCI ఈ కొత్త విధానం ప్రవేశపెట్టిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన విధంగా కాకుండా ముందస్తుగా CCI వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సమయాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. తప్పకుండా మార్పులు అవసరం పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పడేదానికన్నా పెట్టింది. మరి ఆ స్లాట్ విధానం ద్వారా బుక్ చేసుకొని ఇక్కడ నిరీక్షణ లేకుండా వెయిట్ చేయడం అనేది ఉండకుండా వాళ్ళ స్లాట్ ఏ టైంకి వస్తే ఆ టైంకి వచ్చి అమ్ముకునే విధంగా ఈ స్లాట్ విధానాన్ని పెట్టినారు. కాబట్టి రైతులందరూ ఇది గమనించి స్లాట్ బుక్ చేసుకునే విధానం కనుక ఒకవేళ తెలియకపోతే తప్పకుండా మన మార్కెట్ కమిటీలో సెక్రటరీ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్తారు. మరి ఇదే విధంగా మరి మనమైతే పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తూ ఉన్నాం. వాటికి కనీస మద్దతు ధర కూడా 8,110 రూపాయలు. ఇవన్నీ కూడా పాటించాలి. మరి అందరూ కూడా మనం నాతో పాటు వచ్చినటువంటి బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురామ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పరశురామ్ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చి తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్థాయి మాటలు ముఖ్యమంత్రి తగ్గట్టుగానే ఉండాలి తప్ప చిన్న స్థాయిగా మాట్లాడి ఆ ముఖ్యమంత్రికి ఉన్న విలువ తీసుకోవడం తగదని హితవు పలికారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత జాతి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించడం జరిగినది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాము, మీరు ఏ రోజైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేసినారో ఒకసారి దాన్ని మీరు చదువుకోండి, దాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు పోస్ట్ చేసినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ వ్యాఖ్యలు? ఈరోజు మీరు చేయడానికి ప్రధాన కారణం ఎంఐఎం యొక్క లాలుచితనం కోసం, ఎంఐఎం యొక్క దోస్తీ కోసం ఈరోజు హిందువుల పైన ఆపరేషన్ సింధూర్ పైన విచక్షణ రహితంగా చేస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి ఒకటే తెలియజేస్తున్నాము, మీరు ఏ సందర్భంలో ఏమి మాట్లాడుతున్నారో మీకే తెలియకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా పరిపాలిస్తారో పరిపాలించడానికి ఏమాత్రం కూడా మీకు అర్హత లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకులు పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజు రహదారిపై బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జూబిలీస్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లోని ఒక వర్గంపై హిందువులను కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై వ్యతిరేకంగా మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఓట్ల లాభం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని అంటూ వ్యతిరేక గళం ఎత్తారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు
పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్పై ఒక వర్గం కోసం హిందువులని కించపరిచేలా, దేశాన్ని కించపరిచేలా మాట్లాడడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పాకిస్తాన్ అంటే ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి మేము అడుగుతున్నాం. మన దేశాన్ని గౌరవం కాపాడాల్సిన ఒక సీఎం పాకిస్తాన్పై ఒక వర్గాని కోసం వాళ్ళు ఓట్లు దున్నుకోవడం కోసం పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక వర్గం ఓట్ల కోసం అక్కడ ఓట్లు దున్నుకోవడం కోసం ఒక మంత్రి, ఒక ముస్లిం అజారుద్దీన్కి మంత్రి పదవి, ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మీకు ఒక వర్గం అయితేనే మీరు ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీరు గిట్లా మొన్న మాట్లాడిన అనుచిత వాక్యాలను గిట్లా మీరు వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతగుంట మండలం తాళ్లపల్లి గ్రామం నుంచి బేగంపేట వెళ్లే రహదారి మధ్య కల్వర్టు తెగిపోవడంతో రైతులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే పలుమార్లు రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎలక రామస్వామి కాంగ్రెస్ నాయకులు చూసి ట్రాక్టర్లతో మొరం పోసి మళ్లీ రాకపోకలను పునరుద్ధరణ చేశారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో పత్తికుంటపల్లి చెరువు తాళ్లపల్లి టు బేగంపేట పోయే దారి కల్వాటు తెగిపోవడంలో 4 సార్లు తెగిపోడితే 4 సార్లు రైతులు మరియు మా కోలపారం ఓనర్స్ పోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు స్పందిస్తూ బ్రిడ్జి మంజూరు చేస్తున్నారు. వారికి మా యొక్క హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి జన్మదిన వేడుక సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరియు జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఎమ్మెల్సీ వెంకట్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వొల్లాల శ్రీనివాస్, డాన్ రమేష్ కృష్ణ, మోహన్ సలీం, పోతుల శ్రీనివాస్, గడ్డం రమేష్, శ్రీనివాస్, కోరె సదానందం, నరికె సుమన్, రమేష్, వంశీరెడ్డి, చింటూ, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బల్మూరి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ వెంకట్ గారు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పి, తన సేవలు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఎప్పటికీ ఉండాలని చెప్పి మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా తరఫున బల్మూరి వెంకట్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రామాలయంలో కార్తీక మాసం మొదటి శనివారం ఆలయంలో విష్ణు శివ దీపారాధన, ప్రత్యేక పూజలు, పంతులకు దీపదానం చేశారు. మహిళా భక్తులు ఆలయం చుట్టూ దీపాలను వెలిగించి విష్ణు శివ పారాయణం నిర్వహించారు. రామాలయం అతి పురాతన గుడి. కాకతీయుల సామ్రాజ్యం నిర్మించినటువంటి వేల సంవత్సరాల నుంచి ఈ గుడిలో అఖండ దీపం వెలుగుతూనే ఉండడం ఈ గుడి ప్రత్యేకత. కార్తీక మాసం మొదటి శనివారం ఏకాదశి అవటంతో విష్ణు శివ దీప ఆరాధన, ఆలయంలో మొత్తం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, విష్ణు పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లుగరి పద్మ, నర్సగౌడ్, సాహిబ్ గారి జ్యోతి, దేవదాస్ గౌడ్, కల్వకుంట్ల మమత, కిషన్ రావు, గోపయ్య గారి లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తిగిరి, చేవూరి కిషన్, శ్రీనివాసరావు, జిల్లాల పరశురాములు, వేషాల రామచంద్రం, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భం చాలా అరుదుగా వస్తుంది. అటువంటి ఈ రోజున భక్తులందరూ తమ భక్తి శ్రద్ధలతోటి దీపాలు వెలిగించి వారికి కోరిన కోరికలు తీరాలని భగవంతుని ప్రార్థిస్తూ. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెల్ టవర్ అడ్డుకున్న కాలనీ వాసులు, మహిళలు. నగరంలోని శివనగర్లో సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాలనీ వాసులు ఆందోళన.
శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఆదివారం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహణ. రాణించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.